హాయ్ అండి, చల్లటి వాతావరణంలో స్పైసీగా చికెన్ కర్రీ వండుకుందామా? 10 నిమిషాల్లో అయిపోయిద్దండి. ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కానీ ఏదైనా ఫంక్షన్కి గట్లా మనం వండుకుంటే కానీ 10 నిమిషాల్లో తొందరగా సూపర్ టేస్ట్గా ఉంటుంది ఈ చికెన్ కర్రీ. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చూడండి, కేజీ చికెన్లో కప్పు పెరుగు వేసుకున్నాను, పసుపు కారం ఉప్పు అన్నీ వేసుకొని ఇలా కలిపి 10 నిమిషాలు నానబెట్టుకోవాలి. ఈ నానబెట్టుకున్న దాంట్లో టేస్ట్ మాత్రం సూపర్గా ఉండిద్దండి. అలాగే కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలి. మనం టేస్ట్ కొంచెం ఆయిల్ ఎక్కువగా ఉన్న చికెన్ కర్రీకి సూపర్గా ఉండిద్దండి. ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేసుకొని ఇది ఫ్రై అయిన కాంచి చూడండి, పేస్ట్ అండి, అల్లం చిల్లిపాయ పేస్ట్ 2 స్పూన్లు వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై అవ్వాలి. ఇది ఫ్రై అయిన దాంట్లో ఒక టమాటా కట్ చేసుకొని వేసుకున్నానండి. ఇది కొంచెం మగ్గిన కాంచి ఇది స్మాష్ చేసి పెట్టినా కదండి చికెన్ని, బాగా నానబెట్టిన చికెన్ కర్రీని కూడా వేసేసుకొని ఇక్కడ మూత పెట్టుకొని దగ్గర రావాలి. వాటర్ లేకుండా ఉడికించుకుంటే సూపర్ టేస్ట్గా ఉండిద్దండి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. 10 నిమిషాల్లో రెడీ అయిపోయిందండి. లాస్ట్ కొత్తిమీర వేసుకొని దింపుకోవడమే రెడీ.